అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. మన ముస్లిం సోదరులకు అందరికీ అండి బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది 2 రోజుల ముందు మీరు స్ట్రీట్స్ వైపు చూసుంటే చాలా ఎక్కువగా మేకలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు స్పెషల్గా ఈ మేకను తీసుకుని కట్ చేసుకుని, ఇందులో కట్ చేసుకుని వాళ్ళే కాదండి అందరూ కలిసి, అంటే ఇంట్లో ఫ్యామిలీ కలిసి తింటారు. అలాగే కట్ చేసిన మటన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటము ఇందులో ఒక స్పెషాలిటీ. ఇంకా అంతేకాకుండా పేదలకు కూడా చాలా ఎక్కువగా దానాలు చేస్తారు. ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ లో వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ డిష్, అది కూడా బిర్యానీ. మరి బిర్యానీ అనగానే రెగ్యులర్ గా ఎప్పుడు చేసే బిర్యానీయే కాకుండా ఈ రోజు మనం కీమా బిర్యానీ చేయబోతున్నాం నా స్టైల్లో. సో ఫస్ట్ గా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను వాటర్ పెట్టుకున్నాను మనం బాస్మతి రైస్ బాయిల్ చేయడం కోసం. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ లో ఈ రోజు ఈ బిర్యానీని మనం ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాం ఫాస్ట్ గా అయిపోవటానికి. నేను ప్రెషర్ కుక్కర్ ఆన్ చేయలేదు. ఫస్ట్ అంతా పచ్చి మటన్ ని వేసిద్దాం. అంటే కీమా చేసుకున్నాను ఫ్రెష్ గా. మనం యూజువల్ గా కీమా తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఇలాగే ఇస్తారు, ఏంటి అదంతా కలిపి ఫ్యాట్, మనమేమో వద్దు అని అంటూ ఉంటాం, కానీ అది చాలా మంచిది. సో ఇక్కడ నేను కొన్ని బొక్కలు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం బోన్స్ అంటే, అది కూడా బిర్యానీలో. సో కొన్ని బోన్స్ వేసుకుందాం. మీ దగ్గర నల్లి బొక్కలు లేదా సీనా ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం చాప్స్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి బోన్సే, ఇవి అన్ని ఇందులో వేసేసా. ఇప్పుడు అన్ని పచ్చివి వేసేసుకొని ఆ తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ పెట్టడం. ఫస్ట్ గా నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ బిర్యానీ ఆకు తీసుకుని మిక్సీ జార్ లో అన్ని గరం మసాలాలు అన్ని గ్రైండ్ చేసుకుంటాం కోర్స్ గా. ఫస్ట్ బిర్యానీ ఆకు, ఆ తర్వాత మన స్టార్ అనీస్, అలాగే లవంగ, ఇలాచీ, మరి బిర్యానీ పువ్వు, జాపత్రి, కొంచెం షాహీ జీరా, అలాగే పట్ట, ఇవన్నీ వేసేసి మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. కోర్స్ గా గ్రైండ్ చేసుకుందాం, ఎందుకంటే మధ్యలో అవి రాకుండా ఉంటాయి. మీరు కావాలంటే హోల్ కూడా వేసుకోవచ్చు. ఇది రెడీ చూడండి ఇలా. ఇప్పుడు మనం ఇదంతా ఇందులో వేసేద్దాం. మంచి మసాలా స్మెల్ వచ్చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్, అస్సలు మీకు టైం పట్టదు. అలాగే ఇందులో మనం ఫ్రెష్గా కొత్తిమీర, అలాగే పుదీనా అన్ని ఇందులోనే వేసేస్తున్నాను నేను. ఇంకేవి పైన అలా ఏం వేయకుండా అన్ని ఇందులోనే డైరెక్ట్గా. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం మనం పైకి వేసుకోవటానికి పెట్టుకుందాము. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోనే ఫస్ట్ మటన్లో, కొన్నేమో అలాగే పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. లైట్గా కాట్ పెట్టేసి వేసేస్తే సరిపోతుంది. ఎప్పుడన్నా టైం లేదనుకోండి, ఇలా మీరు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీకు ఎంత స్పైసీగా కావాలి దానికి తగినంత మీరు మిరపకాయలు, అలాగే చిల్లీ పౌడరు అన్నీ వేసేసుకోవచ్చు. కొంచెం మాకు బిర్యానీ అంటే స్పైసీగా ఇష్టం, పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు, యూజువల్గా మీరు హోటల్ స్టైల్లో చేయాలి అనుకుంటే వాళ్ళు పసుపు వేసుకోరు, సో మీకు కావాలంటే వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి మటన్ అంటే కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిందే. సో తగినంత వేసేసుకుందాం. అలాగే ఇందులో గరం మసాలా కొంచెమే, ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఫ్రెష్గా గరం మసాలాని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువగా అవసరం లేదు, కొంచెం. మరి మిగతావి ధనియాల పొడి, మన మటన్కి సరిపడా ధనియాల పొడి, అలాగే మరి మెయిన్ వచ్చేసి కారం, మరి సాల్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం రైస్లో కూడా ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం. మటన్లో కూడా ఎక్కువగా సాల్ట్ వేసుకోకుండా కొంచెం మీడియంగా వేసుకోండి. అయితే ఇక్కడ మన వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది. నేనేం చేస్తానంటే యూజువల్గా 2 సైమల్టేనియస్గా పెట్టేసుకుని ఇక్కడ మన రైస్ రెడీ అయ్యే లోపల మన కీమా కూడా రెడీ అయిపోతుంది. అందుకే ఇలా ఈజీ అయిన ప్రాసెస్. సో ఫస్ట్గా ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం, రైస్కి సరిపడా సాల్ట్. ఇది మరొక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు మన మటన్లో కూడా సాల్ట్ వేసుకుందాం, అంటే మన కీమా బిర్యానీ చేయటం కోసం ఇందులో సాల్ట్ వేసేసాను. ఇప్పుడు ఇదంతా మనం ఒక్కసారి మిక్స్. ఇందులో మరి కర్డ్,
పెరుగు లేకపోతే మీరు కొంచెం మజ్జిగైనా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కాదు, కొంచెమే, ఎందుకంటే ఇది కీమాలో నుంచి కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వేసుకోవట్లేదు, కొంచెమే వేసుకుంటున్నాను. ఫస్ట్ కీమాని ఒక 2 విజిల్స్ వరకు ఉడికిస్తాం. అప్పుడు ఎలాగో మనకి బాగా వాటర్ వచ్చేస్తుంది, అందుకే కొంచెం తక్కువగా పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. ఆన్ చేసి ఒక్కసారి మిక్స్. మరి మెయిన్ ఏంటి ఉడకటానికి, మరి మనం ఇందులో ఏం వేయలేదు కదా, నూనె వేయలేదు. సో ఇందులో నూనె కూడా వేసుకుందాం మనం. ఇదంతా మిక్స్ అయిపోయింది, తగినంత నూనె వేసుకుందాం. మనకి రైస్కి కూడా సరిపడాలి కాబట్టి రెండిటికి సరిపడా ఆయిల్. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ కీమాని ఉడికిద్దాం. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్, నేను వచ్చేసి ఒక 2 కప్స్ అలా నానబెట్టుకున్నాను. దానికి సరిపడా మీరు వాటర్ తీసుకోండి. ఎలాగో మనం కొంచెం ఎక్స్ట్రానే వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటర్, ఎందుకంటే మనం స్ట్రెయిన్ చేయబోతున్నాము. ఇది కూడా 80%. యూజువల్గా మనం దమ్ బిర్యానీకి 90% ఉడికేంత వరకు ఉడికించుకుంటాం. కానీ ప్రెషర్ కుక్కర్లో వేసి మనం ఈ రైస్ మరొక్కసారి ఉడికిస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉడికించుకోవాలి. అదే మీ రైస్ చాలా ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి, మన బిర్యానీ వచ్చేసి మెత్తగా అయిపోతుంది. సో మంచి పర్ఫెక్ట్ బిర్యానీ రావాలంటే మన రైస్ పర్ఫెక్ట్గా బయటికి రావాలి. అది నేను చూపిస్తాను. 2 విజిల్స్ వచ్చేసాయి. అలాగే ఇక్కడ మన రైస్ కూడా రెడీ అయిపోయింది. 2 ఈక్వల్ టైంలో అయిపోతాయి. అయితే మన కుక్కర్ ఫాస్ట్గా చల్లారాలంటే పక్కన పెట్టేసేయండి, ఫాస్ట్గా చల్లారిపోతుంది. అలాగే రైస్ని కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు రైస్ ఇలా ఉడకాలి. ఇది చూడండి, ఇలా ఫుల్గా ఉడకొద్దు. ఇది ఇంకా ఉడకాలి అంటే పలుకు ఇరగాలి. ఇది ఇప్పుడు పలుకు లైట్గా ఇరిగింది అంతే. మరీ ఎక్కువగా ఇరిగింది అనుకోండి, మనం ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికిచ్చేటప్పుడు మెత్తగా అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇలాంటి రైస్కి, అంటే కుక్కర్లో వేసేటప్పుడు ఇలా కావాలి. అదే మీరు మన దమ్ బిర్యానీ చేస్తున్నారంటే ఇంకొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు నీళ్ళు మొత్తం తీసేద్దాం. నీళ్ళల్లో ఉన్నదనుకోండి ఇంకా మళ్ళీ ఉడికిపోతూ ఉంటుంది మన రైస్. సో ఫాస్ట్గా మొత్తం రైస్ తీసేసేయండి. సో ఇది ఇప్పుడు పర్ఫెక్ట్. చూడండి ఎంత చక్కగా పొడుగ్గా ఉన్నాయో. ఇలా మీరు విరగొడితే విరిగింది అంతే, కానీ నాకు ఇంకా ఆ పలుకు అనేది తగులుతూ ఉంది. మరి ఒక 3 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే మరి కుక్కర్ చల్లారాలి. అలాగే అంత లోపల ఇది కూడా కొంచెం చల్లారుతుంది. కుక్కర్లో వేసుకుని మరొక విజిల్ పెట్టేసుకుని మనం ఈ బక్రీద్ కోసం మన సింపుల్ అయిన కీమా బిర్యానీని సర్వ్ చేయటమే. ఫాస్ట్గా మన కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి, చూడండి స్టీమ్ ఫాస్ట్గా వచ్చేసింది. జస్ట్ మీరు తొందరలో ఉన్నప్పుడు పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టేసేయండి అంతే. ఇప్పుడు చూడండి మన కీమా చక్కగా ఉడికిపోయినట్టే, అంటే 70% ఉడికింది. ఇంకొక 20% మనం ఇప్పుడు రైస్తో పాటు ఉడికిద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి, ఇది యూజువల్గా నేను ఒకసారి కావాలంటే టేస్ట్ చెక్ చేసేసి ఇంకా సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మనం బిర్యానీలో అయితే అది చేయలేం కదా. కొంచెం ఘాటుగా, సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను దీని మీద రైస్ వేసేస్తాను. ఏదైతే మనం బాయిల్ చేసిన రైస్, బాస్మతి రైస్. కానీ స్లో ఫ్లేమ్లో ఒక్కటే విజిల్ రానివ్వాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మీరు కలిపేసుకుని సర్వ్ చేసేయచ్చు. సో ఒక్క విజిల్ వచ్చేంత వరకు నేను మరొక్కసారి లిడ్ పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే మనం ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం అనుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన, అలాగే కొద్దిగా కలర్ కావాలంటే ఇది ఆప్షనల్ అంతే. కుంకుమ పువ్వు అన్న వేసుకోండి, కలర్ అన్న వేసుకోండి, మీ ఇష్టం. ఇది వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకే, ఒకటే విజిల్, ఎక్కువ కాదు. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీ బిర్యానీ రైస్ పాడవకుండా ఉండాలని మళ్ళీ చెప్తున్నాను. ఒక్కటే విజిల్ అయితే పర్ఫెక్ట్గా మీ బిర్యానీ, అలాగే మన కీమా, బోన్స్ అన్నీ సూపర్గా ఉడికిపోతాయి. చూడండి చక్కగా చల్లారిపోయింది. మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత తీసేసేయండి. వావ్,
సూపర్ టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఒక్కసారి కావాలంటే చూడొచ్చు, కింద కూడా మొత్తం మనకి ఏదైతే మాయిశ్చర్ ఉందో, అంటే మనం పెరుగు వేసాం, అలాగే మటన్లో నుంచి వాటర్ కూడా వచ్చింది కదా, అది కూడా మొత్తం పీల్ చేసుకుని మన కీమా బిర్యానీ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, ఈ బౌల్లో మన రైస్ని వేసుకుందాం. చూడండి ఇంకా పొడి పొడిగానే ఉంది కదా. అలాగే మన కీమా కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఏవైతే బోన్స్ వేసుకున్నానో ఈ బోన్స్ కూడా చూడండి, బోన్ నుంచి మీట్ బయటకు వచ్చేస్తుంది. ఈ చాప్స్ అన్నీ నేనే తింటాను. ఎందుకు నేను ఇలా వెడల్పు దాంట్లో వేసుకున్నానంటే కొంచెం ఈజీగా మనకి మిక్స్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు కీమా కూడా చక్కగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మరి ఇక్కడ మన ప్లేట్ రెడీ. ఇంకా లాస్ట్లో మీరు కావాలంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, యాక్చువల్గా అయితే ప్లేట్లో పెట్టిన తర్వాత మీరు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కావాలంటే గార్నిష్ కోసం వేసుకోవచ్చు. జాలి గరిట తీసుకుంటే మిక్స్ చేయడానికి వస్తుంది, అలాగే విరక్కుండా ఉంటుంది. ఇంకా మన పైన ఒక చక్కటి సింపుల్ అయిన చాప్స్ పీస్. మరి రెడీయా అందరూ సూపర్ మామ్స్? ఈ సింపుల్ అయిన బిర్యానీ బక్రీద్కి చేయటం కోసం నేను టేస్ట్ చేయడానికి రెడీ. మంచిగా సింపుల్గా ఈ బక్రీద్కి నేనైతే చేసేసుకున్నాను కీమా బిర్యానీ. మేము యాక్చువల్గా అయితే బక్రీదే కాదండి, ప్రతి ఒక్క ఫెస్టివల్కి కంపల్సరీగా స్పెషల్స్ చేస్తూ ఇంట్లో ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు కూడా అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ బక్రీద్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ నా తరఫు నుంచి అలాగే మా టీం తరఫు నుంచి మీకు బక్రీద్ శుభాకాంక్షలు. కీమా బిర్యానీ తయారు చేయు విధానం: ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కీమా అలాగే కొన్ని బోన్స్ కూడా వేసుకుని, ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, లవంగ, ఇలాచి, అలాగే జాపత్రి, బిర్యానీ పువ్వు, షాహీ జీరా వేసుకుని ఒక్కసారి కోర్స్ గా గ్రైండ్ చేసుకుని కీమా పైన వేసుకోవాలి. ఆ తర్వాత దీనిపై కొత్తిమీర అలాగే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, సాల్ట్ వేసుకుని ఆ తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసుకుని మిక్స్ చేసి ఇందులో తగినంత ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కీమాని ఉడికించుకోవాలి. మరొక బాండి తీసుకుని అందులో తగినంత వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసి నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాసుమతి రైస్ ని దీంట్లో వేసుకుని 70% ఉడికేంత వరకు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ ని పైన అమర్చుకుని అలాగే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కలర్ కూడా పైన వేసుకుని మూత పెట్టి మరొక విజిల్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుని వేడివేడిగా కీమా బిర్యానీని ఈ బక్రీద్ కి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మరి ఇదే టైంకి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.